ఆల్రెడీ మలయాళంలో హిట్ అయిన సినిమా 20 కోట్ల పెట్టుబడికి 200 కోట్లు వసూలు చేసిన సినిమా మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమా అలాంటి ఈ సినిమా తెలుగులో తాజాగా రిలీజ్ అయింది పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది మరి మలయాళంలో దిమ్మ తిరిగే రేంజ్ లో హిట్ అయిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కు నచ్చుతుందా లేదా తెలుసుకోవాలంటే వాచ్ దిస్ రివ్యూ మంజుమల్ బాయ్స్ కథ ఏంటంటే కేరళలోని కొచ్చికి చెందిన కుట్టం అలియాస్ షావుబిన్ షాహిర్ సుభాష్ అలియాస్ శ్రీనాథ్ బాషితో పాటు వారి స్నేహితులందరూ సొంత ఊళ్ళోనే చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుంటారు ఈ గ్యాంగ్కు మంజుమల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేషన్ ఉంటుంది వీరంతా కలిసి ఓసారి కొడైకెనాల్ ట్రిప్కు వెళ్తారు కొడైకెనాల్లోని అందమైన ప్రదేశాలన్నీ చూశాక ఆఖరిలో గునా కేవ్స్ చూడ్డానికి వెళ్తారు ఆ గుహలు బయట నుంచి చూడ్డానికి ఎంత రమణీయంగా ఉంటాయో అంతే ప్రమాదకరం కూడా ఎందుకంటే అక్కడ వందల అడుగుల లోతున్న ఎన్నో ప్రమాదకరమైన లోయలుంటాయి వాటిలో డెవిల్స్ కిచెన్ కూడా ఒకటి దాదాపు 150 అడుగులకు పైగా లోతున్న ఆ లోయలో 13 మందికి పైగా పడగా ఏ ఒక్కరూ ప్రాణాలతో తిరిగి రాలేదు అందుకే గునా కేవ్స్లోని ఆ ప్రమాదకర లోయలున్న ప్రాంతాలను అటవీ శాఖ పోలీసులు నిషేధిస్తారు కానీ మంజుమల్ బాయ్స్ అక్కడున్న అటవీ సిబ్బంది కళ్ళుగప్పి ఫెన్సింగ్ దాటి గునా కేవ్స్లోని ఆ ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్తారు అక్కడ వారంతా సరదాగా గడుపుతుండగా అనుకోకుండా సుభాష్ అక్కడే ఉన్న అతి ప్రమాదకరమైన డెవిల్స్ కిచెన్ లోయలోకి జారి పడతాడు మరి ఆ తర్వాత ఏమైంది ఆ లోయ నుంచి సుభాష్ను ప్రాణాలతో కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులంతా ఏం చేశారు పోలీసులు వాళ్ళపై తిరగబడ్డానికి కారణం ఏంటి అన్నది రిమైనింగ్ సినిమా ఇక మంజుమల్ బాయ్స్ 2006లో జరిగిన రియల్ స్టోరీ ఈ స్టోరీనే ఉన్నదున్నట్టు చెప్పే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ చిదంబరం మంజుమల్ గ్రూప్లో ఉన్న అందరి భావోద్వేగాలను తెరపై రియలిస్టిక్గా ఆవిష్కరించాడు తన ఫ్రెండ్లో ఒకడు కేవ్లో పడిపోయాక అతడిని కాపాడడానికి రిమైనింగ్ ఫ్రెండ్స్ ఎంతగా తాపత్రయపడ్డారో చాలా బాగా చూపించాడు సుభాష్ డెవిల్ కిచెన్లో పడిన తర్వాత వచ్చే కొన్ని సీన్స్ చాలా ఉత్కంఠగా ఉంటాయి ఇక ఫస్ట్ హాఫ్ అంతా ఈ బాయ్స్ అల్లరితోనే సాగుతుంది సెకండ్ హాఫ్లో గునా కేవ్స్ చూడాలని వీళ్ళు తీసుకున్న నిర్ణయంతో కథ మలుపు తిరుగుతుంది ఇక సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ డ్రామాతోనే ఇంట్రెస్టింగ్గా సాగుతుంది అయితే స్లో నరేషన్ అక్కడక్కడ కాస్త విసుగు తెప్పిస్తుంది